పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారు 18 ఆదర్శ సూత్రాల్లో సరి అయిన ధ్యానం చెయ్యండి, చేపించండి అని, సరి అయిన పుస్తకాలు చదవండి, చదివించండి అని కొన్ని పేర్లను చెప్పారు, పుస్తకాల పేర్లు. అందులో నేటి సత్యదర్శనంలో ఒక పుస్తకాన్ని మనం విశ్లేషించుకోబోతున్నాం. అదే హిమాలయ యోగి స్వామి రామ. ఇది అద్భుతమైన పుస్తకం, అందరు చదవాలి అని ఎన్నో పుస్తకాలు రెఫర్ చేశారు, అందులో ఇదొకటి. సో నేటి సత్యదర్శనంలో మరి ఇతను హిమాలయ యోగి ఎలా అయ్యారు, స్వామి రామ యొక్క జననం ఏంటి అనేటువంటి ఈ ఫస్ట్ ఎపిసోడ్, ఇంట్రడక్టరీ ఎపిసోడ్లో ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. 2 పిరమిడ్లు నిర్మించి ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ద్వారా సోషల్ సర్వీసెస్ చేస్తూ, ఇంతకుముందు మినరల్స్ డిపార్ట్మెంట్లో నుండి రిటైర్మెంట్ తీసుకుని వారు అన్ని రంగాల వారికి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందిస్తున్నారు. వారే సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడి ఈ స్వామి రామ గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సో వెల్కమ్ టు న్యూ ఎపిసోడ్ సార్. ఎస్, హిమాలయ యోగి స్వామి రామ. స్వామి రామ గారు ఒక యోగ శాస్త్రంలోనే, ప్రాణాయామంలో కానీ, కుండలిని విద్యలో కానీ అంటే చాలా ఉన్నతమైన శక్తులు సంపాదించి ఆయన ఎన్నో ప్రయోగాలు చేపించి తన మెదడును ఆలోచించకుండా చేయడం, గుండెని కుట్టుకోకుండా చేయడం, తర్వాత తన శరీరాన్ని మొత్తం వేడెక్కించడం, చల్లపరచడం, ఇలాంటి ఎన్నో ప్రక్రియలు అందరి ముందు చేశాడనమాట. శాస్త్రీయ పరంగా అంటే శాస్త్రీయతను తర్వాత ఆత్మీయతను 2 జోడించి చెప్పేవాడు అనమాట. సో ఈ స్వామి రామ గారు చాలా పుస్తకాలు రాశాడు. అయితే దాంట్లో ఒక పుస్తకం, మెయిన్గా పుస్తకం చాలా బాగా ప్రాచుర్యం ఏంటంటే హిమాలయ యోగులతో నా జీవనం. అంటే చాలా పాపులర్. ఆయన ఎవరైతే ఈ తను ఏ గురువుల దగ్గర వెళ్ళి ఏమేమి నేర్చుకున్నాడో, ఆ హిమాలయాలో ఎలా జీవించాడో అవన్నీ వివరణ చేస్తూ అవి తన డైరీలో రాసుకుంటూ ఉంటే, ఆ డైరీలను చూసి జీవిత చరిత్రని స్వామి అజయ్ గారు రాశారు ఆ పుస్తకాన్ని. ఆ పుస్తకం చాలా పాపులర్ అయిందనమాట. ఆ తర్వాత ఏంటంటే ఆయనకున్న ముఖ్య శిష్యుల్లో ఒక శిష్యుడైన జస్టిన్ ఓబ్రెయిన్ అని ఇతను సన్యాసం తీసుకొని తన గురువు గారు స్వీకరించినప్పుడు ఆయన ఎప్పుడూ ఈ స్వామి రామతోటి ఉంటూ హిమాలయ యోగి పుంగవనతో నా జీవితం అని ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో కూడా మన స్వామి రామ గురించి, ఆయన పుట్టిన కాడ నుంచి ఆయన చనిపోయేంత వరకు ఎలా ఉన్నాడు, ఆ తర్వాత అమెరికాలో ఎక్కువ ఎలా ప్రచారం చేశాడు, ఏమేమి చేశాడు, ఎన్ని సంస్థలు స్థాపించాడు, వాటి గురించి ఉంటుంది అనమాట. ఈ 2 పుస్తకాలని కలిపి మనం ఈ ఎపిసోడ్ చేస్తాం. అయితే వెరీ ఇంట్రెస్టింగ్. సరే, సో దీంట్లో ఫస్ట్ ప్రథమంగా మనము ఆయన స్వామి రామ ఎక్కడ జన్మించాడు, ఎవరికి జన్మించారు, ఎలా అతని జన్మనే ఒక అనూహ్యమైన జన్మ అనమాట. ఊహించని జన్మ అంటారు కదా, ఊహించని జన్మ. ఊహించని జన్మ అనేది ఎందుకు అంటున్నారు సార్? అక్కడి నుంచి ప్రారంభిద్దాం. అయితే ఈ స్వామి రామ తండ్రి ఒక ఆత్మాజికవేత్త, ఒక పూజా పురస్కారాలు, భక్తిభావం కలిగి ఉండేవాడు, సద్భావన కలిగి ఉండేవాడు, ఒక వ్యవసాయదారుడు అనమాట, భూకామన్. అయితే అతనికి ఎప్పుడు ప్రశాంతత కొనుగోలు కోసం అని ఏం చేస్తాడు, అలాంటి ఇంట్లో చెప్పకుండానే బయటికి తిరిగి ఎన్నో రోజుల తర్వాత వస్తాడు. ఒకసారి అలా ఏం జరిగిందంటే, చండీ దేవాలయంలో, ఒక పెద్ద గుహలో హిమాలయాల్లో, ఆ శివాలయంలో పూజ చేస్తూ అక్కడే ఉండిపోయాడు. ఆ చండీ దేవతలు ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ అలా ఉండిపోయాడు. అలా పోయినప్పుడు ఆ మార్గ మధ్యలో బెంగాలీ బాబా అని మాధవానంద భారతి గారు వస్తూ ఈయన గమనించి ఈయన లేపి చెప్తాడు, బాబు నువ్వు ఆత్మాధిక పరిపక్వత కోసం నువ్వు సర్వసంగ పరిత్యాగం చేయాల్సిన అవసరం లేదు. నీ భార్య ఎదురు చూస్తూ ఉంది, నీ భార్య దగ్గరికి వెళ్ళాలి. కానీ నీకు ఈ వయసులో నీకు అంతకుముందు 2 అమ్మాయిల సంతానం ఉంటుంది, నీకు ఒక పుత్రుడు పుట్టి కారణ జన్ముడవుతాడు, అతను ప్రపంచానికే వెలుగును చూపిస్తాడు అంటే ఫస్ట్ ఏం చేస్తాడు, ఈయనకి నమ్మకం ఉండక నవ్వుతాడు అనమాట. స్వామి రామ వారి వారి గురించి, తండ్రి గురించి చెప్తున్నారు. అయితే అంటే ఎలా అని అంటే అప్పుడు అంటాడు కదా, నేను నమ్మను అంటే, ఎందుకంటే నాకు ఇప్పుడు 60 సంవత్సరాల వయసు ఉంది, నేను గర్భధానం చేసేంత వ్యక్తి నాకు లేదు. నా భార్య ఆమె ఒక భక్తిపరాయణులు, ఆమె వయసు 43-45 సంవత్సరాలు దాటి ఆమెను పిల్లలకనే
శక్తి అది ఆ సమయాన్ని కూడా దాటిపోయింది అని అంటాడు. లేదు, నేను చెప్తున్నాను మీకు అతి త్వరలోనే ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకుని నాకు ఇస్తానని వాగ్దానం చేయమంటాడు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఇది? అంటే అసలు కొడుకే పుట్టడు కదా అని, సరే వాగ్దానం చేస్తాను, నీకు ఇచ్చేస్తానని వాగ్దానం చేస్తాడు. అడిగింది ఎవరు సార్? ఇది బెంగాలీ బాబా మాధవానంద భారతి. మాధవానంద భారతి ఏంటంటే స్వామి రామ యొక్క గురువు అనమాట. ఆయన పేరు మాధవానంద భారతి, కానీ అందరు అతన్ని బెంగాలీ బాబా అంటారు. అక్కడ హిమాలయాల్లో మొత్తం అతన్ని బెంగాలీ బాబా అంటారు అనమాట. అలా చేస్తాను. ఎందుకంటే ఇట్లా అంటే అసలు ఆయన అప్పుడు మళ్ళీ ఆలోచిస్తే ఆయన ఎలా పుట్టిండో గుర్తు తెచ్చుకుంటాడు. ఆయన ఎలా పుట్టిండంటే వాళ్ళ తాత కూడా పెద్ద ధ్యాని అనమాట. అతను ఎక్కడున్నా కూడా సరి అయిన సమయంలో ధ్యానం చేస్తున్నాడు. అయితే అతను భార్య కడుపుతోటి ఉంటే ఆ భార్యని తీసుకొని వాళ్ళ భార్య తల్లిగారింటికి పోతుంటాడు. అడవిలో కూర్చొని ధ్యాన సమయం వచ్చే వరకు ఒక బండ దగ్గర కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆమెకు పురిటి నొప్పులు వస్తుంటాయి. ఈయన ధ్యాన ముద్రలో ఉండి అసలు పట్టించుకోడు అనమాట. పట్టించుకోకపోతే ఆమె ఏం చేస్తుంది, ధ్యానంలోనే ఒక కొడుకుని అంటే ఈ స్వామి రామ తండ్రిని, కానీ ఆమె చనిపోతుంది అనమాట. చనిపోతే అప్పుడు ఈయన ధ్యానం అయిపోయిన తర్వాత వచ్చి చూసే వరకు ఆమెకు ఊపిరి ఉండదు. లేకపోతే అప్పుడు పక్కన ఉన్న నదిలో ఆమెను ధ్యాన సంస్కారం చేసేసి ఆ పిల్లగాడిని పెంచుతాడు. అతనే స్వామి రామ యొక్క తండ్రి. అంటే తండ్రి జననం కూడా ఒక అద్భుతం, స్వామి రామ జననం కూడా ఒక అద్భుతం. ఎప్పుడైతే వాళ్ళు ఇంటికి అప్పుడు మళ్ళీ చండీ దేవాలయం నుంచి ఇంటికి వెళ్ళి, ఆ ఇల్లు కూడా హిమాలయాల్లో 5500 అడుగుల ఎత్తులో ఉంటుంది అనమాట. అక్కడ అన్ని దేవదారు వృక్షాలు, తర్వాత పెద్ద పెద్ద పూల చెట్లు అవి ఉంటాయి. అక్కడ ఉండి ఆయన వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు ఉన్న తర్వాత వారికి ఒక కళ వస్తుంది. అంటే నువ్వు ఈ త్వరలోనే నువ్వు గర్భవతి అవుతున్నావు అని ఆమెకు కళలో వస్తుంది. కళలోకి వచ్చిన తర్వాత ఆమె ముందైతే నమ్మదు. ఆ తర్వాత చూస్తే 2-3 నెలలకి ఆమె గర్భవతి అయినట్టు చెప్తారు వైద్యులు. చెప్పగానే అప్పుడు నాకు ఎవరైతే పుత్రుడు పుడుతున్నాడో అతడు ప్రపంచానికి ఒక వెలుగును చూపిస్తారని గురువుగారు చెప్పారు. కాబట్టి ఆ గురువుగారి చెప్పిన మాట పూర్తిగా సత్యం అని విశ్వసించడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక 9 నెలల తర్వాత పుట్టిన తర్వాత అతనికి బ్రిజ్కిషోర్ దాస్మిన్యా అని పేరు పెడతారు. దాస్మిన్యా అనేది వాళ్ళ ఇంటి పేరు, బ్రిజ్కిషోర్ ఆయన పేరు. అలా పేరు పెట్టేసి పెంచుకుంటూ ఉంటే ఒక 2-3 నెలలకే బెంగాలీ బాబా మాధవానంద భారతి గారు వచ్చి, నేను చెప్పింది ఏంటి, ఇతను నాకు ఇచ్చేస్తాను అంటే అప్పుడు ఆమె తల్లి ప్రేమ ఒప్పుకోదనమాట. లేదు ఇప్పుడు తీసుకోవద్దు అని అంటే, సరే నేను మళ్ళీ తర్వాత వచ్చే నాకైతే మీరు వాగ్దానం చేశారు నాకే ఇచ్చేయాలని అంటే సరే అని చెప్పి మళ్ళీ 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్వామి మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చేసినప్పుడు మళ్ళీ తల్లి అంటది, ఇప్పుడు తీసుకువెళ్ళొద్దు అంటే, సరే నేను వచ్చింది తీసుకెళ్ళడానికి కాదు, నేను ఈ స్వామి ఈ బ్రిజ్కిషోర్కి మంత్రం చెప్తారని అతని చెవిలో మంత్రాన్ని చెప్తాడు. 3 సంవత్సరాల వయసులోనే ఆ మంత్రాన్ని జీవితాంతం పఠించడానికి గుర్తుపెట్టుకుంటాడు. మంత్రోపదేశం చేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే 5-6 సంవత్సరాల వయసులో వచ్చేటప్పుడు ఆయనకి ఇది స్వామి రామ తండ్రి ఎవరున్నా ఆయన దాస్మిన్యా గారు చనిపోగానే అప్పుడు ఆమె తల్లి ఇప్పుడు ఇతన్ని శిక్షణతోటి వేదాలు తర్వాత అంతే మొత్తం యోగ విద్య ఇవన్నీ నేర్పాలంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఈ బెంగాలీ బాబా వచ్చి ఇప్పుడు నాకు పర్మిషన్ ఇవ్వండి నేను తీసుకెళ్తానంటే అప్పుడు ఆమె ఒప్పుకుంటుంది. అప్పుడు 6-7 సంవత్సరాల వయసులో ఆయన్ని తీసుకొని పోయి బెంగాలీ బాబా తన హిమాలయ గుహల్లో ఉంచి అతను పెంచుతాడు. అప్పటి నుంచి బెంగాలీ బాబా మానసపుత్రుడుగా ఇతన్ని పేర్కొంటారు. తర్వాత ఇతన్ని చాలా అంటే బోలా బాబా అని పిలుస్తుంటారు. బోలా బాబా అంటే అమాయక బాబా అని, కానీ అందరిని ఏడిపిస్తూ ఉంటారు ఇతను మాత్రం. సో అలా అతని జన్మ వృత్తాంతం అనమాట. ఆ జన్మ వృత్తాంతంలో ఇంకా ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది అంటే అతను పుట్టి పెరిగిన వాతావరణం అక్కడ ఏంటంటే హిమాలయాల్లోనే ఆయన పుట్టి పెరగడం జరిగింది. తర్వాత అతను ఎప్పుడు కూడా ఆటపాటలతోటి తర్వాత అక్కడ ఉన్న చెట్లలో అడవిలో తిరిగి సాయంత్రం సమయానికి మళ్ళీ గుహకు వచ్చేవాడు. మరి విద్యాభ్యాసం అది విద్యాభ్యాసం ఎంత చెప్పినా నేర్చుకోడు. కొన్ని రోజులు తర్వాత కనువిప్పు కలిగి అప్పుడు విద్యాభ్యాసం చేస్తాడు. సో కొన్ని రోజులు అలాగే గడిపేస్తాడు. తర్వాత ఏది చెప్పినా కూడా తను పట్టుకోవడం, తర్వాత ఇంకా ఒక్కోసారి నిద్రపోవడానికి గొడవ చేయడం చేస్తే అప్పుడు ఏం చేసేవాడంటే గురువు గారు గాజులు వేసుకొని అమ్మవారి రూపంలో ఉండి ఆయన పక్కన పడుకొని జోలపాట పాడేవాడు. అలా తర్వాత ఆయనకు కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చేవాడు. ఇలా చేసిన తర్వాత ఇప్పటికి కూడా ఆయన మార్పు రావట్లేదని 11వ సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వేరే గుహకు పంపిస్తాడనమాట. కఠోర శ్రమ. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడల్లా ఏం చేస్తాడంటే అందరిని ఏడిపించడం, అందరినీ ఆడుకోవడానికి రమ్మడం, బయటికి తీసుకుపోవడం, అంటే ధ్యాన సమయాన్ని వృధా చేస్తుంటాడు. అది
ఈ బెంగాలీ బాబా గారికి నచ్చదు. ఎందుకంటే ఆయన నిస్వార్థి, ఎప్పుడు ధ్యాన ముద్రలో ఉంటాడు, ఆయన మౌనంగా ఉంటాడు. ఆయన తన భావ వ్యక్తీకరణ చేస్తే ఎదుటి వాళ్ళకి ఆయన ఏం చెప్తుందో తెలిసిపోతుంది అనమాట. భావాల ద్వారానే భావాలు చెప్పేస్తారు. సో అందుకని ఆయన ఇప్పుడు ఇలా ఉంటే అతి గారాభంతో ఉన్నాడు అని అతన్ని వేరే గురువు దగ్గరికి పంపిస్తాడు. అక్కడ దగ్గర ఉన్న కాలపురం ఒక అడవిలో ఉన్న పెద్ద గుడిలో ఒక గుహలో ఉంటే అక్కడికి పోతాడు. అక్కడికి పోగానే ఆ గుహలో ఉన్న ఏం చేస్తాడంటే పెద్ద గురువు, నీ వయసుతో ఉన్న ఈ చిన్న గురువు ఉన్నాడు, ఈయనతోటి నువ్వు ఉండు అంటాడు. అయితే ఆయనకి పోయి నమస్తే పెట్టండి ఒక తను అంటాడు అనమాట. ఇదేంట్రా అని మొదటి రోజు వట్టిగా ఊరుకుంటాడు. రెండో రోజు మళ్ళీ నమస్కారం గురువు అంటే కానీ మళ్ళీ ఒక తను అంటాడు. మళ్ళీ మూడో రోజు అట్లా ఇంకా చాలా కోపం వస్తుంది. కానీ గురువులు అని చెప్పి పరిచయం చేసిండు, నా వయసులో ఓపిక లేదని ఒక 10 రోజుల తర్వాత చూసి ఏం చేస్తాడంటే నమస్కారం పెడుతూ అతను తన్నులో వీరదాన్ని వేస్తాడు. మళ్ళీ తర్వాత అతను కింద పడిపోయిన తర్వాత లేచినప్పుడు ఇంకో తను చదువుతాడు. ఇంకో చదువుతాడే వరకు అప్పుడు మిగతా వాళ్ళందరూ వచ్చి ఆఫ్ చేసి, ఈ రోజు కోసం మేము ఎదురు చూస్తున్నాం, నీకు కావాల్సిన కుంగ్-ఫు తర్వాత కరాటే విద్యలను నేర్పించాలంటే నువ్వు ఆత్మరక్షణ చేసుకుంటావా లేదో తెలుసుకోవడం కోసం ఆయన రోజు నేను తనతో నీతోటి కోపంతో కాదు అని చెప్తాను. అప్పటి నుంచి ఒక నేత్రహీనుడైన ఒక సీనియర్ కరాటే మాస్టర్ ఉంటాడు అనమాట. కళ్ళు లేవు. అతను ఇతనికి కరాటేను కుంగ్-ఫు నేర్పించడం మొదలుపెడతాడు. అతనికి ఎంత అంటే ఒక చిన్న శబ్దమైనా కూడా ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏ విధంగా డిఫెన్స్ చేయాలనేది ఆయన తెలుసుకొని నేర్పిస్తుంటాడు అనమాట. అలా అంతటి దగ్గర 7 సంవత్సరాల నుండి మొత్తం కుంగ్-ఫు కరాటే మొత్తం నేర్చుకుంటాడు అనమాట. తన దాంతో అతనికి క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది. అలవాటైన తర్వాత 11 నుంచి 16 సంవత్సరాల వయసులో శ్రీ విద్యని, తర్వాత గురువు గారు అయితే ఎవరున్నారో మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బెంగాలీ బాబు దగ్గర మొత్తం పతాంజలి యోగ సూత్రాలు, వేదాలు, తర్వాత శ్రీ విద్య అనేది వాళ్ళు శ్రీ విద్య సంప్రదాయంతో వాళ్ళు పెరిగారనమాట. అంటే దాంట్లో ఏంటి కుండలిని విద్యను ప్రవేశిస్తారు. కుండలిని ఎట్లా జాగృతం చేయాలి, మంత్రోపచారణ ఏ చేయాలి, తర్వాత దాని యొక్క అద్వైతాన్ని పాటించాలి, అహింసనే పాటించాలి, ఇలా కొన్ని వాటి సిద్ధాంతాలు ఉంటాయి. అలా చేసి తర్వాత ఏం చేస్తాడంటే 100 మంది గురువుల దగ్గరికి పంపిస్తాడు. ఒక్కొక్క గురువు దగ్గర ఏమేమి నేర్చుకోవాలి. అయితే ఈయన ఆటగాయ నుండి ఏం చేస్తాడంటే ఎప్పుడు గురువులని అక్కడ ఉన్న శిష్యుల్ని వేధించడం, ఆటలు ఆడించడం చేస్తూ ఉండేది. ఎన్నో సార్లు గాయాలు తగ్గడం, తర్వాత రకరకాల సంఘటనలు జరుగుతాయి. అవన్నీ మనం ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క గురువు. అయితే ఇప్పుడు మాత్రం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన పుట్టి పెరిగినప్పుడు ఆకతాయిగా ఉండి అందరినీ ఏడిపిస్తూ ఉండేవాడు. దాంట్లో ఒక 2-3 ఉదాహరణలు మనం చెప్తాం. ఒకసారి ఏమైందంటే శివానంద సరస్వతి అనే ఒక శిష్యుడు ఉంటే ఇతనికి కొద్దిగా రావట్లేదు, ఇతనికి పాఠాలు చెప్పు అని ఇతనికి బెంగాలీ బాబా గారు చెప్తారు. చెప్తే ఈయన పాట చెప్తా అని వినడనమాట. మిగతా వాళ్ళు వింటున్నారు, వినకపోతే ఈయనకి చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి ఏం చేస్తారంటే ఈయనకే శిష్యులందరికీ పనులు చెప్పే అవకాశాన్ని ఇచ్చినందుకు నువ్వు ఈ వంట వండు, నువ్వు ఇక్కడ పూజ చేయి, నువ్వు ఇక్కడ ఈ పనులు ఇల్లు ఊడ్చు అని చెప్పి ఈయనకేం చేసేటోడు రోజు బట్టలు ఉతుకోమని చెప్పేవాడు. చెరువు పోయి బట్టలు ఉతుకుతుంటే ఒక 3-4 రోజులైన తర్వాత ఏం చేస్తాడంటే అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. వెళ్ళిపోతాడు. ఇంక నా మాట విన్నప్పుడు, నన్ను గౌరవించినప్పుడు వెళ్ళిపోవడమే మంచిది నువ్వు వెళ్ళిపో అంటే అని ఈయన దంతావధానం చేసుకుంటూ ఉన్నప్పుడు చెప్తాడు. అప్పుడు ఆయన పోతూ నేను హిమాలయాల్లో లెవెల్స్కి వెళ్తున్నాను వేరే గురువు దగ్గరికి, కానీ నువ్వు మాత్రం ఇప్పుడు ఎట్లా ఉన్నావు అట్లే ఉండాలి అని కోరుకుంటూ నువ్వు వెళ్తున్నాను అని చెప్తాడు. అతని యొక్క శక్తి, అతని యొక్క భక్తి ఎంత అంటే ఈయన ఎంత రాసినా కూడా అదంతా వెప్పులో బయటికి రాదు. ఆ తర్వాత రుద్దుకుంటూ అట్లా 2 రోజులు అంటే 45 గంటలు రుద్దుకుంటూనే ఉంటాడు. రుద్దుకుంటూనే ఉండి మొత్తం ముఖం అంతా వాచిపోతుంది, పళ్ళన్నీ కలుగుతాయి, పళ్ళ నుంచి రక్తం వస్తుంటుంది. అప్పుడు మళ్ళీ గురువుగారి దగ్గరికి పోయి దీని రక్షణ కావాలి అంటే అప్పుడు నువ్వు ఒక మంచి శిష్యుడిని నువ్వు అవమానించావు, అందుకని నీకు శిక్ష సరిగింది, నువ్వు ఇప్పుడు క్రమశిక్షణతో ఉంటావు అని తెలుసుకున్నావు కాబట్టి నేను దాన్ని ఉపశమనం చేపిస్తున్నా అంటాడు. ఆ తర్వాత ఆ శివానంద సరస్వతి కూడా పెద్ద గురువుగా మారి ఎక్కడెక్కడైతే స్వామి రామ పోడో అక్కడక్కడ ఆయన్ని పంపిస్తాడనమాట. ఇప్పుడు ఈయన అమెరికా పోయి అక్కడ ఉన్నప్పుడు ఆ స్వామి రామ ఇచ్చే ఉపన్యాసాలన్నీ ఆయనతో ఇప్పిస్తాడు. అంత పెద్ద గురువుగా అతను మారుతాడు అనమాట. సో అలా ఒకసారి ఇంకా ఈయనకి ఏం చేస్తాడు, చిన్నప్పుడు ఆయనకి ఏనుగుని పెంచుకుంటా అంటాడు.
ఏనుగుని పెంచుకుంటా అంటే సరే గురుగారు పర్మిషన్ ఇచ్చి ఒక చిన్న ఏనుగుని తీసుకొచ్చి దాన్ని అంత వేపించి ఏం చేస్తాడు, మామూలుగా గడ్డి అవి తినకుండా ఒకసారి తీసుకుపోయి పక్కన ఉన్న గ్రామంలో జిలేబీలు తినడం నేర్పిస్తాడు. ఆ జిలేబీలు తినడం అది బాగా పడుతుంది. రోజు తీసుకుపోవడం జిలేబీలు. ఒకరోజు ధ్యానంలో ఉండి అది మర్చిపోతాడు. ఆ సమయం వచ్చేవరకు అది ఎంత గీంకారం ఇచ్చినా కూడా ఈయన ధ్యానంలో ఉండి ఈయనకి వినపడదు, ఈయన గుహలోనే ఉండిపోతాడు. ఉండిపోయాక అది గుర్తుపెట్టుకొని ఏం చేస్తాడు, డైరెక్ట్గా పోయి ఆ జిలేబీలు తయారు చేసి ఆ మిఠాయి దుకాణానికి వెళ్ళిపోతుంది. మిఠాయి దుకాణానికి వెళ్ళిపోగానే అక్కడ ఆ మిఠాయిలు కావాలని అరుస్తుంటే వాడు డబ్బులు ఇవ్వదు, వాడు ఇవ్వలేరు కదా. సో వాడు ఇవ్వకపోతే ఒక్కటే ఆ మొత్తం గుడిసెను మొత్తం కూలగొట్టేసేసి ఆ జిలేబీలన్నీ తినేస్తుంది. తినేసే కూలిపోయే వరకు పెద్ద శబ్దం వచ్చారు, గ్రామస్తులందరూ వచ్చేస్తారు. గ్రామస్తులందరూ కూడా దనిపించడం మొదలు పెడుతుంది. అప్పుడు కానీ ఎప్పుడైతే ఈయనకి గుర్తొచ్చారు ఈయనకు లేదు అనేసి పరిగెత్తుకుంటే ఆ గ్రామానికి పోతే గ్రామం మొత్తం బీభత్సం చేసి ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇప్పటికైనా బుద్ధి వచ్చిందని వదిలిపెట్టు అని గురుగారు అనగానే దాన్ని తీసుకుపోయి అడవిలో వదిలిపెడతాడు. సరే నేను ఇప్పుడు అట్లా కాదు, నేను ఎలుగుబంటిని పెంచుకుంటాను. ఒక చిన్న ఎలుగుబంటిని పట్టుకొస్తాడు. ఆ చిన్న ఎలుగుబంటి అది ఈ స్వామిరామునికి ఎంత అతుక్కొని పోతుందంటే స్వామిరాము ఎడిపోతాడు తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత స్వామిరాము లోపల గృహలో పడుకోవడం ధ్యానం చేసుకున్నప్పుడు గృహం ముందు కాపలాగా ఉంటుంది. అది మెల్లమెల్లగా ఒక 2-3 సంవత్సరాల వరకు పెద్దగా పెరిగి భీకరంగా తయారైపోతుంది. ఈ లోపలికి ఎవరు రావాలన్నా కూడా అగంతకులు వాళ్ళు భయపడతారు అనమాట. ఇది వచ్చి మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళని లోపలికి తీసుకురాగలుగుతానే అప్పుడు లోపలికి ఆలోచిస్తుంది. అక్కడ ఉన్న శిష్యుల్ని కానీ బెంగాలీ బాబు అని కానీ ఈ రామాని కానీ ఏమనకపోయాడు, కానీ ఎవరైనా ఆగంతది ప్రతిరోజు ఎవరో కొంత వచ్చి బెంగాలీ బాబు దగ్గర ప్రశ్నలకు సమాధానాలు తీసుకుని వెళ్ళేవాడు అనమాట. అలా చేస్తూ ఉంటే ఒకరోజు అందరినీ వాటిని వేధించడం మొదలెడితే అప్పుడు మళ్ళీ గురువుగారు అంటారు, ఇప్పుడు ఈ ఎలుగుబంటి నీకు వద్దు, నేను తీసుకుపోయి బయటపడు. సరే ఎలుగుబంటిని మళ్ళీ అడవిలో వదిలిపెట్టేసి నేను ఒక గుర్రం కావాలంటే సరే ఒక మంచి అశ్వాన్ని చిన్న పిల్లని తీసుకొచ్చేస్తే అశ్వానికి ప్రాక్టీస్ ఏం చేస్తాడంటే జనరల్గా ఇప్పుడు ఎవరైనా కూడా కుడి వైపు నుంచి ఈ ఎక్కడం అది ఉంటుంది రికాబ్ అంటారు కదా, దాంట్లో నుంచి ఎక్కడం నేర్చుకుంటారు అనమాట. ఈయన ఏం చేస్తాడు, ఎడమ వైపు నుంచి నేర్పించే వరకు అది స్వామి రామ తప్ప ఎవ్వరు వచ్చి ఎక్కినా కూడా వాడు ఒక్క తనుదని పరిగెత్తి పారిపోయేది అనమాట. అలా ఎవరైతే శిష్యులు కానీ తర్వాత కొత్తగా వచ్చిన పరిచయస్తులు కానీ దాన్ని ఎక్కడం తనులు తినడం గుర్రంతో. సో దాంతో వేసి వచ్చి వాళ్ళందరూ గురువు గారికి కంప్లైంట్ ఇస్తారు, ఇదేంటి ఇలా గురువు అంటే అప్పుడు మళ్ళీ ఈ అశ్వాన్ని కూడా తీసుకొని అడవిలో వదిలిపెట్టారు. సో జంతువుల పట్ల ప్రేమ చాలా ఆధారం. ముందు ఈతనికి ఉండడం కాదు సార్, అవి కూడా చాలా ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జంతువులను ప్రేమిస్తాం, ఓకే, అదే జంతువు వారిని కూడా అంత ప్రేమగా చూడడం అంటే ఇందులో ఎంత కరుణాభావం ఉంటుంది. వండర్ఫుల్ సార్. ఏం చేస్తారు అంటే ఇంకొకటి ఉంది లాస్ట్. ఆ తర్వాత ఇప్పుడు నన్ను కనీసం ఒక కుక్కర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలంటే ఒక చిన్న కుక్క జర్మన్ షెఫర్డ్, దానికి జాకీ అని పేరు పెట్టి దాని దగ్గర ఉంచు, అది ఎక్కడ పోతే అక్కడ తిరుగుతూ ఉంటుంది. అయితే దాన్ని కూడా ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి అంటే లేదని దాన్ని చేస్తుంది. ఒకసారి ఏం చేస్తారంటే బయటికి పోయి జాకీ రా అనగానే అది అప్పుడు 2వ అంతస్తులో ఉంటుంది, దాన్ని మరి జంపు చేస్తుంది దానికి గాయం తగులుతుంది. అప్పుడు మళ్ళీ గురువుగారు అంటాడు, చూడు నువ్వు ఇంత ప్రేమ నీ మీద ఇంత ప్రేమ ఉంది కరెక్ట్గా, నువ్వు దాన్ని అంతా అలా చేయడం కాదు తప్పు, ఈ కుక్కను కూడా వదిలిపెట్టాల్సి వస్తుంది. నువ్వు ఈ అతిగారంతో నా అతిగారంతో నువ్వు పాడవుతున్నావు, నువ్వు ఈ పెంపుడు జంతువులతో నువ్వు పాడవుతున్నావు, కాబట్టి నువ్వు ఇంకా ఎంతో విద్య నేర్చుకోవాల్సి ఉంది, అందుకే ఈ కుక్కను కూడా వదిలిపెట్టమంటే అప్పుడు కుక్కను కూడా మళ్ళీ అడవిలో వదిలిపెట్టి ఆ తర్వాత వేరే జోలిపోడు. కానీ అమెరికా పోయిన తర్వాత ఎన్నో రకాల కుక్కలు పెంచుతాడు అనమాట. ఎస్ సార్. ఇప్పుడు ఈ బెంగాలీ బాబా వారికి స్వామి రామ అని నామకరణం చేశారా సార్? అంటే కిషోర్ పాండే అని ఉండే కదా, అది యాక్చువల్లీ మన ఈ సాంప్రదాయంలో ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి సన్యాసిగా మారాలని అనుకుంటాడో తన చితిని అంటే కర్ర పుల్లలు పెట్టేసి కాల్చేసి తన చితిని తాను చేసుకున్న తర్వాత అతను వేరే మానవుడిగా అంటే వేరే సన్యాసిగా ఎదుగుతాడు. కాబట్టి అప్పుడు నూతన నామకరణం చేస్తారనమాట. అలాగే ఇప్పుడు ఈ బెంగాలీ బాబు వేరే పేరు ఉండగానే అతన్ని మాధవానంద భారతిగా మార్చారు వాళ్ళ గురువు గారు. అట్లే ఎప్పుడైతే ఈ స్వామి రామ అని అంటే స్వామి రామ కొన్ని సంవత్సరాలు వ్యవహారం చేసుకోవడానికి కూడా పోయి ఒక అమ్మాయితో వెంబడతాడు, తర్వాత పిల్లలు కలుతాడు, ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంకా తన లైంగిక వాచ్యాలు, తర్వాత ఇంకా వేరే వస్తువుల మీద మోజు తీరదు, అందుకని అట్లా అప్పుడు కొన్ని రోజులు బయటికి వెళ్తాడు. అడిగిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఏంటంటే ఒక 11 నెలల దీక్ష ఒక గుహలో కంపల్సరీ గుహలో పెట్టేసేసి 11 నెలల దీక్ష అంటే దాంట్లో ఒక చిన్న రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రం ద్వారా వెలుతురు వస్తుంది, గాలి వస్తుంది. ఆ తర్వాత రోజు ఒక పూట ఒక రొట్టె, ఒక గ్లాసు పాలు,
ఒక రాయి తీసి ఇస్తారు అంతే. అలా ఆయన 11 నెలలు శిక్ష అంటే 11 శిక్షణ చేసి ఆ రాళ్ళు తేరిన తర్వాత మళ్ళీ అడవిలో నర్మదా నదీ తీరంలో ఒక 6 నెలలు దీక్ష తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ తర్వాత అతను శంకరాచార్యులుగా మారి వచ్చిన తర్వాత అప్పుడు ఇక పూర్తిగా సన్యాసి అవుతాను అని ఒప్పుకున్నప్పుడు అతనికి సన్యాస దీక్ష ఈ బెంగాలీ బాబా ఇస్తాడనమాట. దానికి ఒక ప్రక్రియ లాగా పొద్దున ఉదయాన్నే నదీ స్నానం చేసేసిన తర్వాత ఒక ఎండు పుల్లలతోటి మొత్తం ఒక పెద్ద చితిలాగా పేర్చి ఆ చితి మీద మంత్రాలు చేసి ఇది అంటే అతను ఏది పూర్వజన్మ ఈ జన్మలో ఉన్న స్వామి ఏదైతే బ్రిజకిషోర్గా ఖతమైపోయి స్వామి రామగా అవతరించిందని స్వామి ప్రాపంచిక జీవితాన్ని సమూలమై ఒక సాధు సంత్ లాగా రావడానికి ఆ నామకరణం అలా చేస్తారు. కొత్త జీవితాన్ని. ఓకే. సో అది స్వామి రామ ఒక అది పేరు అనమాట. ఇంకా ఇప్పుడు బెంగాలీ బాబా వారు ఇంకేం నేర్పించారు? బెంగాలీ బాబా గారు ఇప్పుడు ఇంకా ఏం నేర్పించారంటే, ఇప్పుడు మనము ఈ స్వామి రామ చాలా చోట్ల చాలా గురువుల దగ్గరికి పంపించిన తర్వాత ఏం చేస్తారంటే, ఒకసారి అంటే మీరు నన్ను ఓన్లీ పల్లెటూరు గుహలలో ఉంచుతున్నారు, నేను పట్టణాలకు పోయి అక్కడ ఏమేమి ఉన్నాయి చూడాలి, తర్వాత ఇవన్నీ చేయాలి అని అంటే ఆయన కొంత డబ్బులు ఇచ్చి నువ్వు సరే ఇక్కడ కిందికి పోతే డెహ్రాడూను, ఈ మన మసూరి, తర్వాత ఇట్లాంటి హరిద్వార్ ఇవన్నీ వస్తాయన్నమాట. అక్కడ పోయి కొన్ని నెలలు ఏం చేస్తారంటే మొత్తం డబ్బులను తీసుకొని విలాసంగా తీసుకొని మళ్ళీ ఆ డబ్బులు ఖతమయ్యేటప్పుడు 2 గ్రామ్ఫోన్ రికార్డులు పెద్దవి కొనుక్కొని క్యాసెట్లు కొనుక్కొని వచ్చి తీసుకొచ్చి గుహలో వాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు అది పెట్టేసి ఎగురుతూ డ్యాన్స్ చేస్తుంటారు అనమాట. అయితే దానికోసం ఈ రాజుగా ఇది కొద్దిసార్లు ఉండవలసి కదా మొత్తం శిష్యులందరూ వచ్చి మా ధ్యానానికి భంగం కలుగుతుంది, మీరు మీ మానసపుత్రుని ఏం చెప్పట్లేదని కంప్లైంట్. అప్పుడు ఏం చెప్తారంటే ఈ స్వామి రామాను పిలిచి, బాబు నువ్వు చర్చినవు చాలా బాగుంది, నువ్వు పట్టణాలకు పోయి ఒక మంచి తివాసి తీసుకొస్తాడు, అది ధ్యానానికి దాని మీద కూర్చొని ధ్యానం చేయడానికి చాలా బాగుంది, నిన్ను మెచ్చుకుంటున్నా. ఈ గ్రామ్ ఫోన్ తెచ్చినావు చాలా బాగుంది మెచ్చుకుంటా, కానీ 2 గ్రామ్ ఫోన్ ఒకటేసారి వేసి మొత్తం గుహ మొత్తం శబ్దం చేస్తున్నావు, అది మంచి పద్ధతి కాదు. నువ్వు మెచ్చుకున్న పాటలన్నీ నేను విన్నా, ఆ పాటలు తక్కువ సౌండ్ తోటి తక్కువ శబ్దంతో పెట్టుకొని నువ్వు విను, వాళ్ళు కూడా వింటారు, వాళ్ళ ధ్యానానికి భంగం కలిగించొద్దు అని మందలిస్తాడు అనమాట. సో అప్పుడు మళ్ళీ ఆయనకు దారికి వస్తాడు. తర్వాత ఇలా జరిగిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, అతనికి ఈ శ్రీ విద్య అనే విషయం, శ్రీ విద్య గురించి ఆయనకు కఠోర దీక్ష తీసుకున్న తర్వాత నేర్పిస్తాడు. ఆ తర్వాత ఇంకా ఏంటంటే బెంగాలీ బాబుకి ఈ ప్రాణాయామం గురించి, ప్రాణాయామం నేర్పించే గురువు దగ్గరికి పంపిస్తాడు, యోగా నేర్పించే వారికి యోగా గురువు దగ్గరికి పంపిస్తాడు, తర్వాత మానసిక ఒత్తిడి తగ్గడానికి ఒక గురువు దగ్గరికి పంపిస్తాడు. అట్లా చాలామంది గురువుల దగ్గరికి అక్కడ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండాలి, మళ్ళీ అక్కడ వచ్చింది. ఎట్లయితే స్వామి రామగా మారిన తర్వాత అతను యాక్చువల్గా 45 సంవత్సరాలు భారతదేశంలోనే ఉంటాడు. 45 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన గురువుగారు చెప్తాడు, ఇప్పుడు నీకు సమయం ఆసన్నమైంది, నువ్వు పోయి జర్మనీ, జపాను పోయిన తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ ఈ శ్రీ విద్యను ప్రచారం చేయమని చెప్తాడు. 45వ ఏట ప్రపంచ పర్యటనకి వెళ్తాడనమాట. సో అలా ఈ స్వామి రామాను పూర్తిగా ఒక పెద్ద యోగిగా తీర్చిదిద్దిన ఘనత ఆ బెంగాలీ బాబు అంటే మాధవానంద భారతి గారికి చెందుతుందన్నమాట. ఎన్నో సార్లు ఇది వ్యతిరేకంగా వెళ్ళిపోవడం. ఒకసారి ఏం చేశారంటే, ఎప్పుడైతే ఈయనకి 6 నెలలు నర్మదా నది తీరంలో కఠోరమైన దీక్షతోటి ధ్యానం చేస్తున్నప్పుడు ఆ పక్కన ఉన్న నదిలో మొత్తం మొసళ్ళు ఉంటాయి. ఆ మొసళ్ళు ఏం చేస్తాయంటే ఎండ కావడం కోసం మొసళ్ళు వచ్చి ఈయన చుట్టూ కూర్చొని ఉంటాయి అన్నమాట. అది దారిలో పోయే తీర్థయాత్రికులు ఉంటారు, ఫోటోలు తీసేసి ఆ ఫోటోలు వార్తాపత్రికల్లో మొసళ్ళ మధ్య ధ్యానం చేస్తున్న యోగి అని పెట్టేస్తారు. పెట్టేసే వరకు అది భారతదేశ నలుగులకి అతి చేసే వరకు కర్వీర అనే ఒక ప్రదేశంలో, అది కేరళకు తమిళనాడు మధ్యలో ఉంటుందన్నమాట. ఆ కర్వీరలో కూడా శంకర మఠం 5వ మఠం ఉంటుందన్నమాట. ఆ 5వ మఠం ఎందుకోసం ఉంటుందంటే, శంకరాచార్యులు ఈ 4 మఠాలని సహకరించే వాళ్ళ అన్యోన్య అంటే ఒక తాటి మీద నడపడం కోసం సేమ్ ఈ 4 మఠాల్లో ఒక మతం ఋగ్వేదం, ఒక మతం సామవేదం, ఇంకో మతం అథర్వవేదం, ఇంకో మతం యజుర్వేదాన్ని బోధిస్తుంటాయి. అయితే వాటి మధ్య సఖ్యత కోసం ఈ కర్వీర శంకరాచార్య పీఠం ఒకటి ఉంటుంది అనమాట. అయితే ఆ పీఠాన్ని అప్పుడు అది శంకరాచార్యులు ఉన్నవాడు డాక్టర్ కర్కుట్ అని ఆయన ఉంటాడు. ఆయన చాలా పెద్ద నిస్సార్థి, చాలా వేదాలు ఆయన తన వారసుడి కోసం
ప్రయత్నం చేస్తుంటే తన గూఢాచారులను చాలా కొంతమంది శిష్యుల్ని పంపించి మొత్తం భారతదేశం మొత్తం వెతకండి అని. అయితే ఈ నర్మదా నది ఒడ్డున ఈ పిక్చర్ ఈ 6 చూసే వరకు వాళ్ళు చెప్పగానే డాక్టర్ కర్కోట్ గారు అక్కడికి వస్తాడు. వచ్చేసి ఆయన ధ్యాన మహిమకి యోగి నుంచి ఆయన ధ్యానం చేసిన తర్వాత నుంచి నువ్వు నాతోటి రాగలుగుతావా అన్నాడు. అంటే ఫస్ట్ నేను ఒప్పుకోడు. తర్వాత ఏమంటే నేను శంకరాచార్యులుగా చేస్తాను, నీకు శంకరాచార్యులు అంటే నీకు మొత్తం ప్రజలందరూ వేల మంది వచ్చి నీకు దండాలు పెడతారు, తర్వాత నీకు ఒక రాజభోగాలతోటి ఇట్లా ఉంటుంది, తర్వాత నీకు అన్నీ ఇలా నువ్వు అందరికీ ప్రజలకి బోధించవచ్చు, అద్వైతం గురించి ప్రచారం చేయొచ్చు అంటే ఆ ఆశకు లోనైపోయి ఒప్పుకుంటాడు. ఒప్పుకొని గురువుగారి దగ్గరికి వచ్చి నాకు పర్మిషన్ అనుమతి ఇవ్వండి అంటే సరే నువ్వు వెళ్ళిపోయి రాపో నువ్వు అని అంటాడు. అప్పుడు ఈ కర్కోట్ గారి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిపోయి తర్వాత ఆయనకి 18 రోజు కఠిన పరిశ్రమ చేయించిన తర్వాత 19వ రోజు ఆయనకి దీక్ష ఇస్తారు. దీక్ష ఇచ్చి ఆయన్ని శంకరాచార్యులుగా చేస్తారు. శంకరాచార్యులుగా చేయగానే ఆయన దినచర్య మారిపోతుంది. రోజు వేల మంది నమస్కారాలు చేయడం, ఆశీస్సులు ఇవ్వమంటారు, వాళ్ళ సమస్యలు పెడుతూ ఉంటాడు. ఈయనకి ధ్యానం చేయడానికి సాధన చేయడానికి అసలు సమయమే ఉండదు అనమాట. ఆ తర్వాత ఖరీదైన దుస్తులు తీసుకోవడం, తర్వాత అందరూ వచ్చి ఈయనకి స్నానాలు చేయించడం, ఇలా చేస్తున్న అసలు ఈయనకి సమయం దొరక ఏం చేస్తాడు, సాధన సమయం దొరకట్లేదు. ఎప్పుడైతే ఊరేగింపులో వెళ్తాడో వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోయేవాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఓ స్వామి ధ్యానంలోనో లేక ఏదో భక్తిలో ఉండాలని అనుకున్నాడు. అప్పుడు మాత్రమే అతనికి కొద్ది సమయం దొరికేది. కానీ నిజమైన సాధన చేయాలి. అప్పుడు తన అంతర్వాత్మ చెప్తుంది, ఇది నీకు సంబంధించింది కాదు, ఈ శంకరాచార్య పదవి నీకు తగినది కాదు, నీది నువ్వు ఒక యోగిగా ఒక ధ్యానిగా ప్రచారం చేస్తూ ఈ శ్రీ విద్యను ప్రచారం చేయడానికి నువ్వు పుట్టావు. కానీ అలా ఎప్పుడు ధ్యానంలో కూర్చొని ఎంత సమయం చేస్తారో అలాంటి ఒక మెసేజ్ ఆయనకు వచ్చేదన్నమాట. సందేశం రాగానే ఒకరోజు ఏం చేస్తారంటే ఎవ్వరికి చెప్పకుండా పరిచారం తెల్లవారుజామున లేచి అక్కడ నుంచి పలాయనం, అదే డ్రెస్ తోటి పలాయనం చేసుకొని వచ్చి అక్కడ కనబడ్డ రైలు ఎక్కేస్తాడు. రైలు ఎక్కి చూసే వరకు టికెట్ ఉండదు వీళ్ళ దగ్గర, కానీ ఖరీదైన మత ఆచారుల ఒక దుస్తులు ఉంటాయి. టికెట్ కలెక్టర్ వచ్చి, ఏ బాబు నువ్వు ఇలా కనబడుతున్నావు, ఈ బట్టల దగ్గర దొంగిలించుకొని వచ్చినావే కదా, నువ్వు టికెట్ లేదు, నువ్వు వచ్చే స్టేషన్లో దిగిపో అని చెప్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు, వచ్చే స్టేషన్లో దిగిపోతాడు. దిగిపోయి అలా ఒక స్టేషన్ ఇంకోటికి అట్లా ఎక్కువకుండా మెల్లగా హిమాలయాల దాకా అంటే వచ్చేసేసి అక్కడి నుంచి నడిచి తన గురువుగారి దగ్గరికి వస్తాడు. గురువుగారు అప్పుడు అంటాడు, ఇప్పుడు నీకు తీరింది అసలు, నువ్వు ఆత్మాధిక ఎదుగుదలలో ఉండాలంటే ప్రాపంచిక విషయాల్ని మర్చిపోవాలి. నువ్వు ఒక ఆచార్యుడిగా ఉన్నప్పుడు నీకోసం ప్రజలు ఎంతోమంది ఎన్నో సందేహాలతోటి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నో సపర్యలు చేసి నిన్ను ఆడంబరాలకి ప్రోత్సహిస్తారు. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రోత్సాహానికి లొంగిపోతావో నువ్వు ఒక సరి అయిన పరివాచకుడు, సన్యాసి నువ్వు ఎప్పుడు జీవితంలో కాలేవు. ఇప్పుడు నువ్వు ఈ 2 సంవత్సరాలు నీకు పూర్తిగా తెలిసిందంటే నాకు తెలిసింది అంటాడు. అప్పుడు అతనికి సన్యాస దీక్ష ఇస్తారనమాట. అప్పటి వరకు ఇయ్యరు, ఇన్ని పరీక్షలు అంటే తనకి ఏది అనిపిస్తుంది చేయిస్తాడు అనమాట. ఇక వద్దు, ఇక నేను చేసేది ఇదే, నా పర్పస్ ఇదే అని తెలుసుకున్నాకనే దీక్షిస్తాడు. ఓహో, అట్లా అప్పటిదాకా ఇన్ని రకాలుగా వెళ్ళారు, అన్నిటికీ గురయ్యారు. ఇందులో ఒకటి కూడా చెప్తారు కదా సార్, పత్రిసారి చెప్పండి నన్ను, మన ఏది ఇండిపెండెన్స్ అంటే నేషనల్ మూమెంట్ జరుగుతున్నప్పుడు, అదే స్వతంత్రోద్యమం, నేను కూడా వెళ్తా అందులో పార్టిసిపేట్ చేస్తా అని చెప్తే, లేదు నువ్వు దానికి కాదు. స్వామి రామ పోయి గాంధీ కలుస్తాడు, రవీంద్రనాథ్ దగ్గర పోయి శాంతివనంలో చిత్రలేఖనము, నాట్యము, తర్వాత వేదపట్నం ఇవన్నీ నేర్చుకుంటాడు. అట్లా వాళ్ళిద్దరి దగ్గర తనకు సంబంధం ఉంటుంది. అయితే ఈ గాంధీ గారి దగ్గర పోయి గాంధీ గారి ఆశ్రమంలో కొన్ని రోజులు మాట్లాడినప్పుడు గాంధీ గారు ఏం చెప్తారంటే, చూడు స్వాతంత్ర సమర యోధులు ఎంతోమంది చేస్తున్నారు, కానీ మన యొక్క ఆత్మాధిక శాస్త్రం బోధన, తర్వాత శ్రీ విద్య గురించి రవీంద్రనాథ్కి కొద్దిగా నేర్పిస్తాడు, ఈ మహాత్మా గాంధీ కూడా నేర్పిస్తాడు. ఇది చాలా కఠినమైనది, దీన్ని నువ్వు ప్రపంచానికి మొత్తానికి పరిచయం చేయాలంటే నువ్వు అటే పోవాల్సింది, నువ్వు యోగిగా ఉండాల్సిందే, కానీ స్వతంత్ర సమయం ఉండొద్దని పంపించేస్తారు. ఓకే, అంటే ఇక్కడ ఒక అల్టిమేట్ పాయింట్ వారి నుంచి తెలుసుకున్నది ఏంటంటే సార్, ఎన్ని ప్రాపంచికంగా ఎటువైపు వెళ్ళినా ఆ జీవిత ధ్యేయం, అంతరాత్మ ప్రబోధం ఒకటి చెప్తున్నాం, అది విన్నప్పుడే సరి అయిన దారిలో ఉంటారు, ఒక యోగిగా ఎదుగుతారు అనేది అర్థమైంది. రెండవది, ప్రాపంచిక ఆడంబరాలకు వెళ్ళినప్పుడు వ్యక్తిగత సాధన ఉండదు. ఇప్పుడు మనం ప్రచారం చేయాలి, అందరికి అందించాలి అన్నప్పుడు
మనకు ప్రచారానికి సమయం ఉండదు. మరి ప్రచారానికి సమయం ఉంటూ మన సాధన మనం చేసుకుంటూ ప్రచారం చేయాలి అనేది మనం స్వామి రామ వారి నుంచి తెలుసుకున్నాం అంతే. స్వామి రామ గారు ఏంటంటే ఎంత నిష్టలో ఉంటాడంటే, అతను ఎప్పుడైతే ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే శ్వాస కూడా ఆగిపోయింది. అలా అంత ధ్యానంలో ఉండిపోతాడు అనమాట. అంటే పక్కన ఉన్న వాళ్ళు ఏమి చేస్తున్నా, ఎంత శబ్దం వచ్చినా కూడా అతనికి ఏమి ధ్యాన సాధన ఆ విధంగా చేయాలి. మనం ధ్యానంలో కూర్చున్నామంటే పక్కవేవి డిస్టర్బ్ చేయలేదు. కానీ కళ్ళు తెరిచి ఏంటిది అని పక్క వాళ్ళని ఇక్కడ నుంచి ధ్యాన సాధకులు ఎలా సాధన చేయాలో తెలుసుకుంటున్నాం. అంతరాత్మ ప్రబోధాన్ని విని ముందుకు ఎలా వెళ్ళొచ్చో తెలుసుకుంటున్నాం. రైట్. సో పేరు ఎందుకు మార్చబడిందో కూడా తెలుసుకున్నాం. ఇందులో ఒక గురువు మాత్రం ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటారు. సో గ్రేట్ సార్. అసలు ఎన్నో కఠినమైన పరీక్షలు పెట్టిన గురువుల గురించి విన్నాం, కానీ పత్రి సార్ ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో వీరు బెంగాలీ బాబా కూడా అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఏది కావాలంటే చేస్తారు. ఓకే. చేసి అతన్ని తన తప్పులు తెలుసుకొని క్రమశిక్షణతో మెలగాలని, తర్వాత కఠోర దీక్షతోటి అన్ని పుస్తకాలు చదవాలి. అంటే శ్రీ విద్యలో ఎలా ఉంటుందంటే, చాలామంది విదేశీయులు వచ్చి ఆ హిమాలయ అంటే బెంగాలీ బాబు గారి దగ్గరికి వచ్చి నేర్చుకుంటుంటారు అనమాట. నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళని ఏ విధంగా చూడాలి. ఇప్పుడు ఎలా అంటే ఈ స్వామి రామ ఎంత ఆకతాయి అంటే, ఆ గుహలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఒకరోజు వంట వండాలి. అయితే ఈయన వంట వండుకోకుండా తప్పించుకుంటా అంటే మిగతా శిష్యులందరూ చేసి కంపల్సరీ ఈరోజు నువ్వు వండాలి అంటే, నన్ను వంట వంటరా అని ఏం చేస్తాడంటే, బియ్యం పప్పులో ఒక గుప్పెడు మిరపకాయలు, ఒక గుప్పెడు గులకరాలు వేసేస్తాడు. వేసేసి మంచిగా వండేసేసి అందరికీ పెడతాడు. పెడితే వాళ్ళందరూ ఓ స్వామి రామ చాలా మంచిగా వంటకం చేస్తాడు, ఇప్పటి నుంచి రేపటి నుంచి స్వామి రామనే ప్రతిరోజు వండుతాడు అని అంటాడు. అరే ఏంటప్ప, నేను మిరపకాయలు వేసాను, గులకరాలు వేసాను, వీళ్ళకి ఏం కాలేదు అనేది చేస్తాడు. సరే నేను దీంట్లో ఏమైందో చూద్దామనేది చేసేస్తాడు. కంచం నిండా పెట్టుకొని ఒక ముద్ద తినగానే దాంట్లో ఎంత కారం ఎక్కువైపోయి పరిగెత్తుతూ బయటికి పోయేలోపు ఈలోపు ఒక రాయి నోట్లో పండుగ తగిలి పన్ను ఊడిపోయి కింద పడిపోతాడు. అంటే గాయం తగులుతుంది, పన్ను ఊడిపోతుంది. ఆ విపరీతమైన మంట ఉండి ఇక భోజనం చేయలేకపోతాడు. అయితే వీళ్ళు ఎలా చేశారు అని తెలుసుకుంటే, ఆ శిష్యులందరూ అగ్నిసార ప్రక్రియ చేసి దాన్ని అసలు అక్కడెక్కడ జీర్ణం చేసేసారనమాట. అంటే ఆ మిరపకాయని ఆ రాగుల్ని కరిగించి వాళ్ళకి తినే భోజనంలో అది రాకుండా చేసుకున్నారు. వారి శక్తితో అది తెలుసుకుంటాడు అనమాట. నేను అందుకే అప్పటి నుంచి మళ్ళీ తర్వాత ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయడు. అలాంటి ఇది ఆకతాయిగా ఉన్నవాడు ఒక ప్రపంచానికే ఒక పెద్ద స్వామి రామ యోగిగా ఎదుగుతాడు. అంటే అతని యొక్క కృషి ఎంత బాగుంది, అతని యొక్క క్రమశిక్షణ, అంటే అతని యొక్క గురువు అయిన బెంగాలీ బాబు గురు కృప ఆయనకి ఎంత ఉంది అని మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం లాస్ట్లో కావాలంటే మనము ఇంకా సమయం ఉంటే మనం స్త్రీ విద్య గురించి మనం తెలుసు. చెప్పండి కొన్ని విషయాలు. స్త్రీ విద్య అనేది ఒక పురాతనమైన సంప్రదాయం. దీంట్లో సంధ్యా భాష అని ఉంటుంది. అంటే సంస్కృతానికి అక్కడ ఉన్న లోకల్ భాషకి అనుసంధానం అయ్యే భాష అనమాట. ఆ భాషలోనే దాంట్లో శ్రీచక్రముని చేస్తారు. చేసిన తర్వాత ఇది ఏంటంటే, ఈ స్త్రీ విద్యలో మెయిన్గా ఏంటంటే వాళ్ళు చెప్పేది అంటే, ఈ స్త్రీ యంత్రముతో కుండలిని జాగృతి చేయడం అనమాట. కుండలిని ఏ విధంగా జాగృతి చేస్తే, మూలాధార చక్రం నుంచి అన్ని చక్రాల నుంచి, మూలాధారం నుంచి స్వాధిష్టానం నుంచి మణిపూరకం నుంచి అన్నహాతం నుంచి విశుద్ధి నుంచి అగ్నిచక్రం నుంచి సహస్రారం వరకు సుష్మనాడిలో ఈ కుండలిని శక్తిని జాగృతం చేసి విశ్వశక్తిని, అంటే విశ్వ చైతన్య శక్తిని మనలో నింపుకోవడాన్ని ఈ శ్రీ విద్యలో ఒక ముఖ్యమైన పాయింట్ అనమాట. అది ఒక మంత్ర జపం ద్వారా వాళ్ళు ఒక్కొక్క గురువు గారు శిష్యుడికి ప్రవేశిస్తారు. ఆ మంత్రాన్ని ఎప్పుడు జపిస్తూ ఆ కుండలిని యోగా ధ్యానం చేయాలన్నమాట. దీంట్లో ఏంటంటే, దీనికి ఒక మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు. ఎవరైనా వచ్చి అక్కడ గురువు గారికి శిష్యుడిగా మారి నేర్చుకోవచ్చు అనమాట. అయితే కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటి, మీ మతాన్ని మార్చుకోవద్దు, మీ కులాన్ని మార్చుకోవద్దు, కానీ మీరు పాటించాల్సిన సూత్రం ఏంటంటే శాకాహారంగా ఉండాలి, అహింసని పాటించాలి. అంటే మన పత్రిజీ గారు చెప్పిన 2 సూత్రాలు కంపల్సరీ ఇక్కడ పాటిస్తేనే వాళ్ళు కుండలి విద్యని నేర్చుకోగలుగుతారు, స్త్రీ విద్యని నేర్చుకోగలుగుతారు అనమాట. తర్వాత ఆ విద్యని ఎప్పటికీ ఉండాలన్నది కొన్ని తరతరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఈ స్త్రీ విద్యని వాళ్ళు నేర్పించుకుంటూ వస్తున్నారు. కాబట్టి వాటి తాళపత్ర గ్రంథాల్లో రాసి
ఎలా చేయాలి, తర్వాత ఈ పత్రాలతోటి ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ తీర్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఆ తాళపత్రాలను రాసి భద్రపరచడం అనమాట. అంటే ఒక పెద్ద లైబ్రరీని క్రియేట్ చేశారు. ఆ లైబ్రరీలో ఇప్పుడు మనకి ఎవరికైనా ఈ సమస్య ఉంది, గురుగారు లేరు, దాంట్లో తీసి ఆ సమస్యకు సమాధానం చెప్పి ఏ శిష్యుడైనా సమాధానం చెప్పగలుగుతాడు. ఎవరైనా ఈ విదేశాల నుంచి తర్వాత వేరే రాష్ట్రాల నుంచి ఎంతోమంది వచ్చి అక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండడం, వాళ్ళకి కావాల్సిన ఆత్మాధిక సమస్యలకు సమాధానాలు తెలుసుకోవడం, ఆ తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి కావాలని గురుదక్షిణ కొంత ఇవ్వడం, అట్లా చేయడం వల్ల అక్కడ మొత్తం దాని లైబ్రరీ కూడా బాగా పెద్ద ఎత్తులో డెవలప్ చేస్తారు. అలా చేస్తే ఈ శ్రీ విద్యలో ఒక మెయిన్గా ఏంటంటే శ్రీ విద్య ఏం చెప్తుందంటే మన పత్రిజీ గారు చెప్పినట్లు విశ్వమానవ ప్రేమ అంటే ప్రపంచం మొత్తం ఒకటే అనే భావన కలిగించుకొని ఉండాలి. ఓకే, వన్నెస్, యూనివర్సల్ వన్నెస్. తర్వాత ఇంకొకటి మొదటి సూత్రం ఏంటంటే భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరి రూపాల్లో ఏరో దర్శించుకోవచ్చు, కానీ భగవంతుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. అదే అద్వైత మతం. ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీ హృదయంలో నెలకొని ఉన్నాడు. పత్రి సార్ చెప్పిన ప్రిన్సిపల్స్కి కంప్లీట్గా అదే చెప్పారు ప్రచారం. అదే ఇక్కడ మెయిన్గా అన్నమాట. తర్వాత దీంట్లో ఇంకొక మన పత్రిజీ గారు చెప్పిందంటే సేవాభావం. మనస వాచ కర్మణ ఎప్పుడు కూడా సేవాభావంతో సేవకే అంకితమై ఉండాలి. మనం జ్ఞానబోధన చేస్తున్నప్పుడు కానీ, ప్రచారం చేస్తున్నప్పుడు కానీ, కుడలి విద్య నేర్పించుతున్నప్పుడు కానీ అహంకారానికి పోవద్దు. తన అహానికి పోకుండా సౌమ్యంతో సౌభార్తంతో అందరికీ నేర్పించాలన్నమాట. ఇది ఒక సేవ ఎంత వినయంతో కూడుకున్న సేవ చేయాలి సార్. నిస్వార్థమైన చేస్తున్నాం కానీ వినయంతో కూడుకున్న సేవనా అనేది చూసుకోవాలి. అహం అనేది నేను సేవ చేస్తున్నా, నాకు ఇంత జ్ఞానం వచ్చింది అనేది రాకూడదు. నిస్వార్థ సేవ ఒకటే కాదు, నిర్గుణ సేవ, నిరంకారం. ఇది చాలా మంచి పదం కదా సార్. నిరంకార సేవ చేయాలి. నిస్వార్థంగా ఎవరైనా చేస్తున్నాం కానీ నిరంకారంగా చేస్తున్నావా ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎంత అపారమైన జ్ఞానం ఉన్నా సార్. అందుకే పత్రిజీ నొక్కి వక్కానించారు ఈ పుస్తకం. తప్పనిసరిగా చదవాలి. అంటే అవే ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా సార్. అవే ఇప్పుడు ఆ స్వామి రామ ప్రిన్సిపల్స్ ఇవి. ఇప్పుడు ఆయన అమెరికాలో 2-3 సంస్థలు స్థాపించారు. అక్కడ కూడా అదే బోధిస్తారు. హిమాలయాలు ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత హిమాలయాల్లో ఏం చేస్తారంటే చాలామంది భక్తులు ఆయనకి ఇస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత తన ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత ఆ చుట్టుపక్కల పోయి చూస్తాడు. చుట్టుపక్కల చూస్తే అక్కడున్న ఈ కోయవాళ్ళు ట్రైబల్ పీపుల్ అందరికీ రకరకాల రోగులు వస్తున్నాయి, హాస్పిటల్ లేవు, మందులు లేవు. ఈయన ఆల్రెడీ హోమియోపతి నేర్చుకొని ఉంటాడు అనమాట. హోమియోపతి ఆయుర్వేదం గురించి కొంచెం టచ్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న డబ్బులతోటి 500 పడకల పెద్ద ఆసుపత్రి ఆ అడవిలో కట్టి చాలామంది డాక్టర్లు అంటే అలోపతి డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు, హోమియో డాక్టర్లు పెట్టి నిరంతరంగా వాళ్ళకి సేవ చేస్తారు. అది ఇప్పటికీ ఉన్నది. దాన్ని ఇప్పుడు మెడికల్ యూనివర్సిటీగా కన్వర్ట్ చేశారు. అక్కడ రకరకాల అంటే వేరే కోర్సులు చేర్పించి అదొక పెద్ద యూనివర్సిటీ, ఆటోనమస్ మెడికల్ కాలేజ్గా టర్న్ అయింది. అన్నప్పుడు మెడికల్ కాలేజ్ చేశాడు. అది ఇప్పుడు మెడికల్ యూనివర్సిటీ అయిపోయింది. అంటే డెహ్రాడూన్కి దగ్గరలో ఒక గ్రామంలో పెట్టాడు అనమాట. సో ఆయన ఎంతో డబ్బులు ఆయనకి విరాళాలు ఇచ్చిన వాటిని మొత్తం కూడా దాంట్లో ఖర్చు పెట్టాడు. అంటే అప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్, అప్పుడు ఇక శరీరానికి అది ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసారు. ఇప్పుడు రాను శరీరాన్ని కూడా మనం ధ్యానంతో హీల్ చేసుకోవచ్చు, శాకారంతో చేసుకోవచ్చు అనేది మనకు తెలియబాటు. స్వామి రామ ఏం చేస్తాడంటే ఇట్లా ఏదైతే ఇప్పుడు మనకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. శిష్యుడిని రక్షించడం కోసము గురువారు ఏం చేస్తాడు, శిష్యుడికి ఉన్న రోగాన్ని మనం తీసుకుంటాడు. ఎలా సాయిబాబా గారు సిద్ధి సాయిబాబాకి తన మేనల్డు అతని క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధిని తను తీసుకుని ఆయన చనిపోతారు కదా. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే తన ప్రియమైన శిష్యుడైన జయదేవ్ భారతి భార్యకి ఒక రోగం వస్తుంది. ఆ రోగంతో ఆమె చనిపోయే అవకాశం వచ్చినప్పుడు దాని చెల్లెలుగా చూసి ఆమె పిలిచి చూడమ్మా, నేను నీ రోగాన్ని నేను తీసేసుకుంటున్నాను, ఇప్పటి నుంచి నీకు ఆ రోగం నిన్ను ఎప్పుడు కష్టపెట్టదు. ఆ రోగంతో విపరీతమైన మానసిక సంక్షోభము, తర్వాత శారీరక నొప్పులు, ఈ అపాదాలతోటి ఉండేదన్నమాట. తీసుకొని ఆ వ్యాధితోటి అతను మరణిస్తాడనమాట తర్వాత స్వామిరామ్. అంటే వాళ్ళ పర్పస్ భూమి మీద ఉంటేనే అలా చేస్తారు. ఎందుకోసం అంటే ఇప్పుడు నా తర్వాత ఆ జయదేవ్ భారతి ఆమె యోగిని, ఆమెకు వేరే యోగిని మాత అని ఏదో పేరు పెడతాడు. ఆమెకి తెరస ఆమె పేరు. కానీ
తర్వాత తెరసా ఈయన జస్టిన్, వీళ్ళ పేర్లు మార్చి దీక్ష ఇచ్చిన తర్వాత ఆమెనేమో యోగిని మాత, తర్వాత ఈ ఓకే జయదేవ. అంటే మొత్తం మీద ఈ ప్రచారాన్ని కొనసాగించడం కోసం ఆ విధంగా చేస్తారు. ప్రాపంచిక జీవితం కోసం కాదు. ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని చూశాం కదా, వారి తర్వాత దీన్ని అంతా కొనసాగించడానికి మనకు కావాల్సిన అన్ని అందించి వెళ్ళారనేది మనందరి అనుభవం కదా సార్. ఇప్పుడు అందుకే మనం ఇక్కడ కూర్చొని పిఎంసీలో కూర్చొని పిఎంసీ ద్వారా మనం అందించే భాగ్యం మరి మనకు దక్కింది. వండర్ఫుల్ సార్. సో చివరగా మీ మాటలు. చివరగా ఏంటంటే స్వామి రామ ఒక నిష్కపటమైన యోగి. ఆయన స్వామి యోగానందలాగా, తర్వాత స్వామి వివేకానందలాగా మన హిందూ సంప్రదాయాన్ని, ఆత్మాధికతని పశ్చిమ దేశాలకి ప్రచారం చేసి ఎంతోమంది పాశ్చాత్యులని తన శిష్యులుగా చేసి వాళ్ళకి మన ఈ శ్రీ విద్యా పరంపరను నేర్పించి, కుండలీ విద్య నేర్పించి, పతాంజలి యోగ సూత్రాలను బోధించి, తర్వాత ప్రాణాయామాన్ని నేర్పించి ఎంతో కృషి చేసి ఎంతోమందికి ఎన్నో రకరకాలైన రోగాలని నయం చేసి ఒక గొప్ప యోగిగా, హిమాలయ యోగిగా పేరు పొందాడు. మనం ఆయన స్ఫూర్తిని తీసుకొని మనము కూడా ధ్యానం చేస్తూ, యోగ సాధన చేస్తూ, ప్రాణాయామం చేస్తూ ఎత్తుగా ఎదిగి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి యథాశక్తిగా వాళ్ళకి ఏమైనా మానసిక ఆరోగ్యము, భౌతిక ఆరోగ్య సమస్యలు ఏముంటే వాటిని తీర్చి వాళ్ళని కూడా ధ్యానులుగా, జ్ఞానులుగా మారుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మిత్రులారా, విన్నాం కదా స్వామి రామ వారు ఎలా జన్మించారు. 60 సంవత్సరాలు దాటిన ఒక వృద్ధుడు, 45 సంవత్సరాలు దాటిన ఆల్మోస్ట్ ఆ వయసు అయిపోయిన వారికి ఒక తపోబలము లేదంటే వారు రావాల్సిన అవసరము, మరి ఎలాంటి వారికి జన్మించారు, వారి తండ్రి జననం కూడా అలాగే జరిగింది. వారి తండ్రి అంటే స్వామి రామ వారి తాత వారు సాధనలో ఉన్నప్పుడు వారి నాన్నగారు జన్మించడం అంటే ఏంటి? మనందరం దీని గురించి తెలుసుకునేది ఏంటంటే, మనందరం కూడా ఒక కుటుంబంలో ఎందుకు జన్మించాము అంటే, మనం ఈ జన్మలో ఈ సాధన చేస్తూ ఇదంతా అందించడం కోసం అనేది మనందరం తెలుసుకున్నాం. వారి స్టోరీ వింటుంటే మన స్టోరీ విన్నట్టుగానే ఉంది కదా మిత్రులారా. కాబట్టి మనం ఒక గురు సాంగత్యంలో ఎలా ఎదుగుతామో, మనం ఒక సాధకుడుగా ఎదగడానికి ఎన్ని కంప్లీట్ చేసుకోవాలో కంప్లీట్ చేసుకొని స్వామి రామవారు ఏం చెప్పారు అంటే, సాధన, శాకాహారము, నిస్వార్థ సేవ కాదు, నిరహంకార సేవ. అందరం నిస్వార్థంగానే చేస్తున్నాం, కానీ అహంకారం ఎక్కడైనా దూరుతుందా అనేది మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని వీరి నుంచి అంటే పత్రిజీ ఈ పుస్తకాన్ని చదవాలి అని చెప్పారు అంటే మనకు అందులో మెసేజ్ ఉన్నట్టే. సో ఈ అద్భుతమైన విషయాలు మనం లక్ష్మీనారాయణ గారి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఇవన్నీ చదువుతూ సాధన చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, పిఎంసికి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసి ట్రస్ట్కి, రాబోవు తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి అందరూ విరివిగా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.